న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. మండలంలోని బ్రిడ్జిలకు రోడ్లకు మోక్షం ఎప్పుడు? బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్. రామడుగు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి కాకుండా మండలంలోని గ్రామాలు జలమయంగా మారాయి. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ అన్నారు. మోతే గ్రామంలో బ్రిడ్జిపై బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని బ్రిడ్జికి ఇరువైపులా గుంతలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అదేవిధంగా గుండి గ్రామంలో ఉన్న బ్రిడ్జి వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరిందని, అది ఎప్పుడు కూలుతుందో అని ప్రజలు భయాందోళనలో ఉన్నారని, కొత్తపల్లి నుండి గంగాధర వరకు రోడ్డు గుంతలమయంగా మారిందని, స్థానిక ఎమ్మెల్యే గత సంవత్సరంలో 3 కోట్ల రూపాయలతో బ్రిడ్జిలు కల్వర్టులు ప్రతిపాదన చేసినారు, కానీ ఇప్పటి వరకు దాని జాడ లేదన్నారు. మోతే గ్రామం వర్షాలతో రాకపోకలకు ఇబ్బంది పడుతుందని, ఈ రోడ్డు మంజూరైందని చెప్పుకుంటున్నారని, మరి ఎందుకు పనులు చేయడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి ప్రజా సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో ఈ మండలంలోని మోతే గ్రామంలో మోతే నుండి కొక్కరకుంటకు పోయే దారిలో దేశరాజుపల్లి చెరువు కింద మత్తడి ద్వారా పోయేటువంటి నీళ్లతోటి ఇక్కడి ప్రజానికానికి చాలా ఇబ్బంది ఏర్పడతా ఉంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య. ఈ సమస్య మీద పలుసార్లు అధికారులకు గాని, ఓడిపోయిన ఎమ్మెల్యేకి గాని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేకి గాని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది దున్నపోతు మీద నీళ్లు పోసినట్టుంది, ఇది గుడ్డోని ముందట అద్దం పట్టినట్టుంది, ఈ చెవిటోని ముందట శంకుదినట్టే ఉంది తప్ప ఈ ప్రభుత్వానికి గాని, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు గాని, ఈ యొక్క అధికారులకు కానీ ఎవరు కూడా నిమ్మకు నీరెత్తినట్టుంది. ఇది చెవున వార్తలేదు ఈ యొక్క సమస్య. మరి ప్రజలు తీవ్రంగా ఈ యొక్క గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే ఈ వరదతోటి వచ్చినటువంటి నీటితోటి తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ ప్రజలకు రాకపోకలకు ఈ బ్రిడ్జి ద్వారా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది, అంతరాయం ఏర్పడుతుంది. ఎన్నిసార్లు ఈ మోతే, గోల్రాయపల్లె, కొట్టపల్లి, కుక్కరకుంట ప్రజలు ఈ దారి ద్వారా పోయేటువంటి ప్రజలందరూ కూడా అనేకమైన సమస్యలు, పొద్దుగల కూరగాయల నుంచి తీసుకొని పోతే పొద్దుక నుంచి వచ్చేటువంటి కాలేజీ పిల్లలకు, ఈ యొక్క సుతార్లకు గాని, లేబర్లకు గాని, ఈ ప్రయాణించేటువంటి ప్రయాణికులకు అందరూ కూడా ప్రజలకు చాలా నానా రకాలుగా ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క అధికారులు కండ్లుండి కూడా చూడలేని ప్రభుత్వం అయిపోతుంది. మరి ఈ యొక్క ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యుల గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు గతంలో బీజేపీ చేస్తున్న ఆందోళనకు మీరు దిగొచ్చి ఈ యొక్క రోడ్డును చేపిస్తామని చెప్పినారు. ఈ బ్రిడ్జిలు, కల్వర్ట్లు మరమ్మతులు చేసుడే కాకుండా కొత్తగా నిర్మిస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతా ఉంది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఎందుకు సౌద్యం చూస్తున్నారు? వెంటనే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఎక్కడెక్కడ ఈ రోడ్లకు గంగారు నుంచి కొత్తపల్లి వరకు ఎక్కడైతే కల్వర్ట్లు అవసరం ఉన్నాయో అక్కడ కల్వర్ట్ కట్టి, బ్రిడ్జి అవసరం ఉన్న చోట బ్రిడ్జి కట్టి ఈ యొక్క ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని గౌరవ శాసనసభ్యులు వెంటనే ఈ యొక్క సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మీరు పరిష్కారం చేయకపోతే మేము ఒక 10-15 రోజులలో ఈ యొక్క ప్రజలందరి చేత మమేకరం పొంది ప్రజలందరి చేత ఇవాళ మేము వాళ్ళతోటి కుమ్మెక్కై వాళ్ళతోటి మేము ప్రజలతోటి సమీకరించి ఇవాళ ఒక గొంతుగా మీపై దాడి చేసి ఇవాళ సమస్యను పరిష్కరించుకుందామనే దిశగా ఇవాళ ప్రజలందరూ అప్రమత్తమయ్యారు. మరి దయచేసి ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఈ యొక్క ప్రధాన సమస్యగా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు కాగితము ప్రపోజల్ మందమే పెట్టినారు, కానీ ఇంతవరకు సాంక్షన్ తీసుకురాలే. మీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది, ఎందుకు ఇవాళ ప్రజల సమస్యలు పట్టించుకుంటలేరు? మీరు సమస్యలు ఎందుకు ఇవాళ మీరు నిమ్మకు నీరెత్తిన చూస్తారు? మీరు సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా గానీ మీరు ప్రజా గొంతుగా వినిపించవలసిందిగా నేను స్థానిక శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం ప్రజలతో ఆందోళన చేపడతాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇది ఆరంభం మాత్రమే, దీన్ని విడిచిపెట్టే సమస్య లేదని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కొన్ని సమస్యలు పరిష్కారమైనవి. అదే దృష్ట్యా రామడుగు బ్రిడ్జిని కూడా సమస్య పరిష్కారమైంది. అదే దిశగా ఇవాళ మోతే బ్రిడ్జిని కూడా వెంటనే నిర్మాణం చేయాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. భారత్ మాతాకి జై.